ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమః, ఐం సరస్వతి నమః, శ్రీమాత్రే నమః, దుందుర్గాయ నమః, క్రీం క్రీం మహాకాళికాయ నమః. ఓం నమః శివాయ, శివాయ గురవే, ద్రాం దత్తాత్రేయ నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కదలిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఎటువంటి గ్రహ గోచారంలో గ్రహస్థితి అంతా కూడా యోగకరంగా ఉందా, ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచిస్తే కనుక జీవితంలో మార్పులు జరుగుతాయి, ఆర్థికంగా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగాలన్నా, వ్యాపారంలో అభివృద్ధి కలగాలన్నా ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చూసుకోబోయే గోచార రీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క వార ఫలితాల్లో భాగంగా ఏప్రిల్ నెలలో అంతా కూడా 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహువు సంచారం మరియు మీనరాశిలో అంతా కూడా రవి భగవానుడు ప్రధానంగా చూసుకుంటే 14వ తారీఖు తర్వాత మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం, మరియు ఇక్కడ ఈ యొక్క మీనరాశిలో రాహు ప్రధానంగా శనీశ్వరుడు, అంగారకుడు, బుధ భగవానుడు, సూర్య భగవానుడు అంతా కూడా సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా ఈ యొక్క వార మధ్యలో అంతా కూడా చూసుకుంటే 13వ తారీఖు తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది. బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, మరియు ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. కాలసర్పదోషంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా కాలసర్ప స్తంభంలో అంతా కూడా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలు రావడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి ఏం చెప్తుందంటే కర్మయోగాన్ని అంతా కూడా చెప్తుంది. కర్మ ఫలితాన్నంతా కూడా అనుభవించే విధంగా, కర్మదోషాన్ని నివారణ చేసే విధంగా, గ్రహదేవతలంతా కూడా ఈ యొక్క దోషాన్నంతా కూడా పరిష్కారం చేసే విధంగా ఉంటారన్నమాట. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు కర్మఫలదాత, బృహస్పతి అంతా కూడా యోగదాత అంతా చెప్పేసి అంటారు. ప్రధానంగా రాహు అంతా కూడా కర్మని అనుభవించే విధంగా చేస్తుంటారు. రాహుకేతులు ఇద్దరు కూడా కర్మను అనుభవించే విధంగా చేస్తుంటారు. ఈ గోచారిత్య గ్రహస్థితులంతా కూడా చూసుకుంటే వీటికి కేంద్రంగా అంతా కూడా చెప్తూ ఉంటారు. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశులు అంతా కూడా ఈ గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున ప్రతినిత్యం కూడా ఇష్టదేవత ఆరాధన చేసుకోవడం, పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చూస్తుంటే సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన, దేవీ భాగవతాన్ని పారాయణం చేసుకోండి. ఖడ్గమన స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదవడం కానీ చేయడం కానీ చేయండి. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని 3 సార్లు చదువుకోవడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఈ గ్రహాల యొక్క దోషం ఈ కారకత్వంగా ఉంది కావున దీనికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారని చెప్తుంటాం. తద్వారా మీరంతా కూడా శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట యోగము, ఆకస్మికంగా ధనయోగం, ధనప్రాప్తి రావాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా గ్రహదేవతల అనుగ్రహం కావాలి. తద్వారా నవగ్రహ ఆరాధన చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది. తద్వారా ఏ రాశి వాళ్ళకి అత్యంత యోగకరంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి గోచారిత్య గ్రహస్థితులంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తుంది. పంచమస్త బృహస్పతి యోగం వల్ల మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగంలో, వృత్తిలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ప్రమోషన్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. తృతీయ స్థానంలో అంతా కూడా సూర్య భగవానుడు అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల, సప్తమాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల అత్యంత యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి పూజలు ఆచరించుకోవడం, సాధారణంగా రాహు అంతా కూడా జన్మంలో రాహు సంచారం జరుగుతుంది కావున, సప్తమంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కావున దుర్గామాత ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మహాగణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్లను నివేదన చేయడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గృహంలో అంతా కూడా చిన్న చిన్న మనస్పర్ధలు జరగడం కానీ, చికాకులు జరగడం కానీ, కోప ఆవేశాలు జరగడం కానీ జరుగుతూ ఉంటాయి కావున ఈ మనస్పర్ధలంతా కూడా తొలగిపోవడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మహాగణపతికి అభిషేకం చేయించడం, ప్రధానంగా గరికనంతా కూడా సమర్పించడం వల్ల ఆర్థికంగా స్థితిగతులు పెరుగుతాయి. మనశ్శాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వర గ్రహదోష నివారణార్థం కిలలు దానం చేసుకోవడం, కూష్మాణ దానం చేసుకోవడం వల్ల ఆర్థికంగా పురోగతి పొందడానికి, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి,
ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా చండీ హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం, శ్రీ సూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు ఆచరించి ఆవనేతోటి దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చీమలకి ఆహారంగా బెల్లం కానీ చిమ్మిలి కానీ నివేదన చేయడం వల్ల ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున పశుపక్షాదులకి ప్రధానంగా చూసుకుంటే పక్షులకి ఆహారం పెట్టడం, ఎండాకాలంలో దాని జలాన్ని సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా స్థితిగతి పెరగడానికి, ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి పరిహారం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా కులదేవత ఆరాధన చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో అభిషేకం చేయడం, మామిడి పళ్ళతోటి అభిషేకం చేయడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.